Hi all, am I audible? Like in the last class, we have seen the differences between the optical fiber communication system and as well as the conventional communication system. So, ఆ differences లో మనం first observe చేసింది bandwidth. Bandwidth ఏంటి optical fiber communication system కి it is having a more bandwidth, that is 10 to the power of 30 into 10 to the power of 16 hertz వరకు bandwidth అన్నది ఉంటుంది optical fiber communication system లో. అదే మనం కన్వెన్షనల్ కమ్యూనికేషన్ సిస్టమ్ తీసుకుంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ వెరీ లెస్ బ్యాండ్విడ్త్, దట్ ఈస్ 500 megahertz. I have to mute all the participants. I think some sort of disturbance. Give me a sec. Yeah. Okay. సో బ్యాండ్విడ్త్ అన్నది మనకి ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ సిస్టంలో ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ కంపేర్ టు ది కన్వెన్షనల్ కమ్యూనికేషన్ సిస్టమ్. అండ్ వెయిట్కి వచ్చేసేటప్పటికి దీస్ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ దే ఆర్ ఆఫ్ వెరీ లైట్ వెయిట్ కంపేర్ టు ది కన్వెన్షనల్ కమ్యూనికేషన్ సిస్టమ్. కన్వెన్షనల్ కమ్యూనికేషన్ సిస్టమ్లో ఎలా ఉంటుంది, దే ఆర్ అ బిట్ వెయిట్ దాన్ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ సిస్టమ్. అండ్ ఆర్ఎఫ్ ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటంటే నేను నిన్న చెప్పాను, మన సిగ్నల్ ట్రాన్స్మిషన్ జరుగుతున్నప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్నవి దే ఆర్ ఇంటర్ఫియరింగ్ అనమాట. సో అలా ఇంటర్ఫియర్ అయినా కూడా దిస్ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఏ ఫ్యాక్టర్ కాల్డ్ ఇమ్యూనిటీ. ఆర్ఎఫ్ ఇంటర్ఫిరెన్స్ అయినా కూడా వాటిని సస్టైన్ చేసుకోగలిగిన క్యాపబిలిటీ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ సిస్టమ్కి ఉంది. అదే కన్వెన్షనల్ కమ్యూనికేషన్ సిస్టంలో అయితే మనం ఏం చేయాలి, ఎక్స్టర్నల్ షీల్డింగ్ పెట్టుకోవాలన్నమాట. ఈ ఆర్ఎఫ్ సిగ్నల్స్ ఇంటర్ఫిరెన్స్ అవ్వకుండా వీ హ్యావ్ టు యూజ్ సమ్ ఎక్స్టర్నల్ షీల్డింగ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ దిస్ ఆర్ఎఫ్ ఇంటర్ఫిరెన్స్. సో రెండింటికి అదే డిఫరెన్స్. నెక్స్ట్, ఈ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏంటంటే they are electrically isolated. మనం we are using a dielectric material. A dielectric material KNT, it is a dielectric is nothing but an insulating material which is a bad conductor of electric current. So అందుకని ఇది optical fiber communication system is itself having an electrical isolation. ఈ electrical isolation ఉండడం వల్ల మనకి ఏదైనా అర్థింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఆర్ఎల్స్ ఎనీ ఇంటర్ఫేసింగ్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏ ప్రాబ్లమ్స్ ఇందులో ఉండవు. అదే మన కన్వెన్షనల్ కమ్యూనికేషన్ సిస్టంలో అయితే ఇట్స్ నాట్ హ్యావింగ్ అన్ ఇట్ ఈస్ నాట్ ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్. సో దేర్ దే ఎగ్జిస్ట్ ఈ ఎర్తింగ్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఇంటర్ఫేసింగ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి కన్వెన్షనల్ కమ్యూనికేషన్ సిస్టంలో దే క్యాన్ ఎగ్జిబిట్. అండ్ లాస్కి వచ్చేటప్పటికి optical fiber communication, it is having a low loss, that is 0.2 decibels per kilometer. అదే కన్వెన్షనల్ కమ్యూనికేషన్ సిస్టంలో ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ లాస్ కంపేర్ టు దిస్ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్. ఎంత ఉంది అంటే ఇట్ ఈస్ 10 dB per kilometer. అండ్ నెక్స్ట్, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి సిగ్నల్ ట్రాన్స్మిషన్లో సెక్యూరిటీ అన్నది. అది ఆ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుందంటే ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ సిస్టంలో మాత్రమే వీఆర్ హ్యావింగ్ ఏ ప్రాపర్ సెక్యూర్ సిగ్నల్ ప్రాపగేషన్. సెక్యూర్డ్గా మనకి సిగ్నల్ అనేది ప్రాపగేట్ అయ్యేది ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్లోనే. వెరాజ్ కన్వెన్షనల్ కమ్యూనికేషన్ సిస్టంలో సిగ్నల్ అనేది ఈజీగా మనం ట్యాప్ చేసేయచ్చు. ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్లో సెక్యూర్డ్గా వెళ్తుంది కాబట్టి ద సిగ్నల్ ట్యాపింగ్ కెనాట్ బి డన్. సో అది ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్కి కన్వెన్షనల్ కమ్యూనికేషన్ సిస్టమ్కి డిఫరెన్సెస్. సో ఒకసారి ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అడ్వాంటేజెస్కి వెళ్దాం. ఎస్, కమింగ్ టు ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్. ఫస్ట్, నేను ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తూనే వచ్చాను, మనకి బ్యాండ్విడ్త్ కనుక ఎక్కువ ఉంటే ఇఫ్ ద ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ ఈస్ హ్యావింగ్ అ మోర్ బ్యాండ్విడ్త్, వీ కెన్ ట్రాన్స్మిట్ లైక్ లార్జ్ ఇన్ఫర్మేషన్ కెన్ బి ట్రాన్స్మిటెడ్. సో బికాస్ లార్జ్ ఇన్ఫర్మేషన్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, బికాస్ ఆఫ్ ఇట్స్ హయ్యర్ బ్యాండ్విడ్త్. ఐ థింక్ లైక్ ఒక 1 week బ్యాక్ అనుకుంటా, ఐ థింక్ యూ మైట్ ఫాలో ఆర్ యూ మైట్ నాట్, న్యూస్లో కూడా వచ్చింది. అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ ఆయన ఏం లాంచ్ చేశారంటే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉంది కదా, అక్కడ అండర్ సీలో ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ అంటే ఇంటర్నెట్, ఫాస్ట్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కోసం ఈ ఆప్టికల్ ఫైబర్స్ కేబుల్స్ యూజ్ చేసి ఫర్ ద ఇంటర్నెట్ కనెక్షన్ ఈ హ్యావ్ ఫస్ట్ టైం అనమాట ఇండియాలో మనకి ఇలా అండర్ సీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ యూజ్ చేయడం. సబ్మెరైన్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ యూజ్ చేసి ఫర్ సేక్ ఆఫ్ ద ఇంటర్నెట్ కమ్యూనికేషన్ యూజ్ చేశారు. అది చాలా హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనమాట. అలా అండర్ సీలో ఎంత డిస్టెన్స్ యూజ్ చేశారంటే 2300 kilometers.
ఇట్ ఈస్ లైక్ ఇండియాలోనే అది ఫస్ట్ టైం. యూ జస్ట్ గో టు దట్ ఆర్టికల్, మీకు టైం దొరికినప్పుడు ఒకసారి చూడండి. ఇన్ లైక్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్, maybe it has happened in August 9th or 10th. I'm not sure about the date. So ఫస్ట్ టైంలోనే ఇండియాలో అండర్ సీ మనకి ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్స్ అనేది ఇనాగ్రేషన్ జరగడం. లైక్ అది ఎందుకు యూజ్ చేసామంటే ఫర్ హై స్పీడ్ ఆఫ్ ది బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్. ఎంత డిస్టెన్స్ వరకు అంటే 2300 కిలోమీటర్స్ వరకు యూజ్ చేసాం. వై ఇట్ ఈస్ పాసిబుల్, హౌ ఇట్ బికేమ్ పాసిబుల్ మీన్స్ బికాస్ ఆఫ్ హ్యావింగ్ హయ్యర్ బ్యాండ్ విడ్త్. దానికి బ్యాండ్ విడ్త్ చాలా ఎక్కువ కాబట్టే మనకు అంత పాసిబిలిటీ అనేది జరిగింది. జస్ట్ ఒకసారి జస్ట్ యూ గో టు దట్ ఆర్టికల్, యూ కెన్ నో మోర్ డీటెయిల్స్. సో దీన్ని బట్టి మనకి ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ సీ హౌ ర్యాపిడ్లీ ఇట్ ఈస్ గ్రోయింగ్. అండర్ సీలో ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ అఫ్ కోర్స్ ఇన్ అదర్ కంట్రీస్ వీ హ్యావ్, బట్ ఇన్ ఇండియా దిస్ ద ఫస్ట్ టైం. And this he also, our prime minister, he also promised every village, ప్రతి విలేజ్ లోనూ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ యూజ్ చేసి ఇంటర్నెట్ ఫెసిలిటీని, వైఫై ఐ మీన్ హై బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీని నేను ప్రొవైడ్ చేస్తానని హీ ఆల్సో ప్రామిస్డ్. జస్ట్ ఒకసారి మన ఆర్టికల్కి వెళ్తే వీ కెన్ గెట్ ఆల్ దోస్ డీటెయిల్స్. సో ఈ పాయింట్ ఎందుకు చెప్పుకుని వచ్చానంటే బికాస్ ఆఫ్ హయ్యర్ బ్యాండ్ విడ్త్ వీ కెన్ ట్రాన్స్ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. This optical fiber communication, it is having a bandwidth of 10 to the power of 13 to the 10 to the power of 16 hertz. Inta bandwidth ఉంటుంది కాబట్టి here we can transferring more large information capacity can be transferred. So that is the first and utmost advantage in the optical fiber communication. Okay, next small size and less weight. సి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అవి చాలా సైజ్ అనేది చాలా స్మాల్గా ఉంటుంది అండ్ అఫ్ కోర్స్ దే ఆర్ ఆఫ్ లెస్ వెయిట్. మనం చూస్తే కనుక మన హెయిర్ స్ట్రాండ్స్ ఉంటాయి కదా, ఆ హెయిర్ స్ట్రాండ్ కన్నా ఇట్స్ నాట్ గ్రేటర్ దాన్ హెయిర్ డయామీటర్. మన హెయిర్ కన్నా కూడా ఎక్కువ ఉండవు ఆ కేబుల్ డయామీటర్ మనం కనుక చూసుకుంటే. సి దట్ మచ్ స్మాల్ అండ్ దట్ మచ్ ఆఫ్ లెస్ వెయిట్. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఆప్టికల్ కేబుల్స్ మీద సమ్ ప్రొటెక్టివ్ కోటింగ్స్ అనేవి ఇస్తాము. ఆ ప్రొటెక్టివ్ కోటింగ్స్ ఇవ్వడం వల్ల ఇవి ఇంకా స్మాల్గా ఇంకా లైటర్ వెయిట్ తోటి ఉంటాయి. ఎందుకు ప్రొటెక్టివ్ కోటింగ్స్ ఇస్తామంటే ఫిజికల్ ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, లైక్ ఎనీ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఇలా ఏమైనా చేంజెస్ ఉన్నా వాటి నుంచి మనని అవి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వీఆర్ అప్లయింగ్ సమ్ ప్రొటెక్టివ్ కోటింగ్స్. ఆ ప్రొటెక్టివ్ కోటింగ్స్ ఇవ్వడం వల్ల దే ఆర్ మచ్ మోర్ స్మాలర్ అండ్ దే ఆర్ లైటర్. యాక్చువల్గా అవి బేసికల్గా అవి స్మాల్ సైజును అలానే లెస్ వెయిట్తో ఉంటాయి. స్మాల్ size and less, if you compared with the hair diameter, they are not much greater than the diameter of our hair. So got that point? Small size and less weight. Shall I move for the other? Electrical isolation. Inko advantage, electrical isolation. Ido already మనం డిస్కస్ చేసాం. See, optical fiber cables either glass material తో కానీ or else plastic material తో కానీ మేడ్ అయి ఉంటాయి అన్నమాట. So these optical fiber cables, they are made up of with either the glass material or a plastic material, and these are electrically insulated. Electrically insulated ante, are they good conductor of current or bad conductor of current? Insulators లో current possibility, I mean current good conduction or bad conduction? Obviously insulators, they are a very bad conductors of current. సో అందులో మనకి కరెంట్ అనేది పాస్ అవడం ఉండదు. సో దట్ మీన్స్ మనకి అర్థింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు, అలానే వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇంటర్ఫేస్ ప్రాబ్లమ్స్ బికాస్ దే ఆర్ ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్. ఫర్ దాట్ సేక్ దే డు నాట్ ఎగ్జిబిట్ ఎనీ అర్థింగ్ ప్రాబ్లమ్స్. ఏదైనా అర్థింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా మధ్యలో వచ్చేసి ఇంటర్ఫేస్ అయిపోవడం, ఇలాంటి ఇంటర్ఫేసింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఉండవు. క్లియర్ అబౌట్ ఎలక్ట్రికల్ ఐసోలేషన్? సో నెక్స్ట్ అడ్వాంటేజ్, ఇదన్నీ ఈ డిఫరెన్సెస్లో మనం ఆల్రెడీ అడ్వాంటేజెస్ అన్ని డిఫరెన్సెస్లో చూసినవే ఇక్కడ మళ్ళీ అడ్వాంటేజెస్లో చెప్తున్నాం అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ అడ్వాంటేజ్, ఇట్ ఈస్ అ సిగ్నల్ సెక్యూరిటీ. సో సిగ్నల్ సెక్యూరిటీ ఏంటి? ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్లో సిగ్నల్ సెక్యూరిటీ ఇట్ ఈస్ అ సెక్యూర్డ్ సిగ్నల్. ఆ సిగ్నల్ ఇక్కడ మనకి ట్యాపింగ్ అన్నది జరగదు, స్నిఫింగ్ అన్నది జరగదు. హోప్ యు ఆర్ సీయింగ్ ద వర్డ్ స్నిఫింగ్ హియర్. వాట్ ఈస్ స్నిఫింగ్? స్నిఫింగ్ అంటే ఏంటంటే సిగ్నల్ ట్రాన్స్మిషన్లో ఆ సిగ్నల్ని మానిటర్ చేయడం కానీ రికార్డ్ చేయడం కానీ పాసిబిలిటీ అవ్వదు. ఇందులో ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ సిస్టంలో దట్ సిగ్నల్ మానిటరింగ్ అండ్ యాజ్ వెల్ ఆస్ ద రికార్డింగ్
they cannot be done in optical fiber communication unless మనం ఏదైనా ఒక ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా డిటెక్టింగ్ ఇన్స్ట్రుమెంట్స్ పెడితే కానీ మనకి సిగ్నల్ స్నిఫింగ్ అనేది జరగదు. స్నిఫింగ్ ద వర్డ్ మీన్స్ మానిటరింగ్ అండ్ రికార్డింగ్. ఎక్కడ సిగ్నల్ ట్రాన్స్మిషన్ టైంలో సిగ్నల్ని మానిటర్ చేసుకోవడం, రికార్డింగ్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ నో వే పాసిబుల్. వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ మీన్స్ వెన్ వీఆర్ యూజింగ్ ఎనీ ఫిజికల్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ డిటెక్టింగ్ ఫిజికల్గా మనం ఒక డిటెక్టింగ్ ఇన్స్ట్రుమెంట్స్ పెడితే కానీ that signal sniffing cannot be done. So anta signal security kabatti where they can be used in military, banking services and as well as in telecommunications, in other networking. So ante at most important maniki signal transmission lo first we will check with the whether the signal is secured or not. That secured signal can obviously be achieved in this optical fiber communication. బికాస్ ఇక్కడ మనకి ఏదైనా ఫిజికల్గా ఒక ఇన్స్ట్రుమెంట్ పెడితే కానీ మనకు ఆ సిగ్నల్ రికార్డింగ్, మానిటరింగ్ అనేది అవ్వదు. సో ఇన్ దాట్ వే సిగ్నల్ ప్రాపగేషన్ అనేది చాలా సెక్యూర్డ్ కాబట్టి దట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మిలిటరీ, బ్యాంకింగ్ అండ్ సమ్ అదర్ సెక్యూర్డ్ నెట్వర్కింగ్స్లో కానీ టెలికమ్యూనికేషన్స్లో కానీ వీఆర్ యూజింగ్. క్లియర్డ్ అబౌట్ సిగ్నల్ సెక్యూరిటీ? ఇఫ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో, యూ కెన్ చాట్ హియర్. ఓకే, అండ్ గోయింగ్ ఫర్ ది అదర్ అడ్వాంటేజెస్, ట్రాన్స్మిషన్ లాస్ మనం డిఫరెన్సెస్లో కూడా చెప్పుకున్నాం. ట్రాన్స్మిషన్ లాస్ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్కి చాలా తక్కువ. ఇట్ ఈస్ హ్యావింగ్ అ 0.2 decibels per kilometer. దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ 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 లెస్. సో యూజువల్లీ మనం ఏమనుకున్నాం, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ఐదర్ దే ఆర్ మేడప్ ఆఫ్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్. ఎ బిట్ గ్లాస్ ఫైబర్ కేబుల్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుందన్నమాట ప్లాస్టిక్ కన్నా. దిస్ గ్లాస్ ఫైబర్ కేబుల్ ఈస్ ఎఫిషియంట్ దాన్ ప్లాస్టిక్. So because of its low transmission loss, because of its high bandwidth, inka what are the advantages? Because of its secured signal we are using in manki main important sectors, banking sector alane militaries, ee renditi areas loni optical fiber communication ne use chestam because of these advantages: low transmission loss, higher bandwidth and signal secured, proper signal securing anadi kuda undi kabatti for these advantages we are using in the banking sectors or military or any other networking means secured networking areas. So transmission loss kuda manki it is very less, it is only of 0.2 decibels per kilometer. Glass, plastic renditlo compare cheste glass fiber cable anadi it is efficient than plastic. Okay, and the next advantage is ruggedness and flexibility. What is ruggedness? Rough. The rough is called the ruggedness. Flexibility అని ఎందుకు అంటున్నామంటే ఇది యూజర్ కన్వీనియన్స్ని బట్టి కూడా మనం ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ని బెండ్ చేయొచ్చు. The optical fibers they can be bent up to some extent, maximum extent వరకు they can be bent. మనకి ఇన్స్టాలేషన్కి ఈజీగా ఉండడం, యూజర్ ఎండ్కి ఇన్స్టాలేషన్కి ఈజీగా ఉండడం కోసం they are flexible. So flexible in the sense they can be bent according to the user convenience. So they are of flexible. The main advantage, of course, the flexibility has also comes because user ki easy ga installation avvali anukunte they should be flexible. This optical fiber communication system is having the feature of flexibility. That means manaki mana convenience ki taggattu we are simply bending the optical fiber cables. These are the advantages. Just advantages at a glance చూద్దాము. బ్యాండ్విడ్త్ అనేది ఎక్కువ అనుకుంటున్నాం because compared to the conventional communication system, this optical fiber communication system it is having a more bandwidth. So ఈ bandwidth ఎక్కువ ఉంటే we can transfer a large information capacity can be transferred. That is first advantage, cleared bandwidth. Second one, small size and less weight. చెప్పాను కదా, హ్యూమన్ హెయిర్తో కంపేర్ చేసుకుంటే హ్యూమన్ హెయిర్ కన్నా ఇట్స్ నాట్ గ్రేటర్ దాన్, డయామీటర్ చూసుకుంటే ఇట్స్ నాట్ గ్రేటర్ దాన్ హ్యూమన్ హెయిర్స్ డయామీటర్. సో సైజ్ అనేది తక్కువ యాజ్ వెల్ యాజ్ వెయిట్ అనేది కూడా తక్కువ. ఇనీషియల్లీ దే ఆర్ వెరీ లెస్, బట్ మళ్ళీ దీని మీద మనం ఏం చేస్తాం, వీఆర్ అప్లయింగ్ సమ్ ప్రొటెక్టివ్ కోటింగ్స్. అలా ప్రొటెక్టివ్ కోటింగ్స్ అప్లై చేయడం వల్ల దే లుక్ వెరీ స్మాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఆఫ్ లెస్ వెయిట్. కంపేర్ ఇట్ టు కాపర్ కేబుల్స్తో కంపేర్ చేసుకుంటే దే ఆర్ small size and less weight. That is second advantage. Electrically isolation.
ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏ మెటీరియల్స్తో యూస్ చేస్తామమ్మా? ఏ మెటీరియల్స్ వేర్ ఫ్యాబ్రికేటింగ్? వన్ ఈజ్ గ్లాస్ అండ్ ద అదర్ వన్ ఈజ్ ప్లాస్టిక్. సో ఈ మెటీరియల్స్తో ఫ్యాబ్రికేట్ చేయడం వల్ల అండ్ వీఆర్ యూజింగ్ అ డైఎలక్ట్రిక్ మెటీరియల్. సో దీస్ ఆర్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్ కాబట్టి దే ఆర్ వెరీ పూర్ కండక్టర్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎప్పుడైతే పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఉందో ఏమైనా అర్థింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? నో, వీ డోంట్ హ్యావ్ ఎనీ అర్థింగ్ ప్రాబ్లమ్స్. Do we have any interfacing problems? No, we don't have any interfacing problems. So that is also main advantage. Electrical isolation is also main advantage. And the next one, signal security. Signal security, as I already told, signal sniffing anadi jaragadu. The word sniffing means monitoring and recording the signal while transmitting. ట్రాన్స్మిషన్ టైంలో సిగ్నల్ని రికార్డ్ చేసుకోవడం కానీ మానిటర్ చేసుకోవడం కానీ జరగదు అంటిల్ అన్లెస్ వి యూజ్ ఎనీ ఆఫ్ ఫిజికల్ డిటెక్టింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తే కానీ ఇలా సిగ్నల్ మానిటరింగ్ ఆర్ రికార్డింగ్ అనేది జరగదు. సో సి హౌ సెక్యూర్డ్ ద సిగ్నల్ ఈజ్. అందుకని ఇంత సెక్యూర్డ్గా ఉంటుంది కాబట్టి మనం బ్యాంకింగ్ సెక్టార్స్లో అండ్ మిలిటరీస్లో, టెలికమ్యూనికేషన్స్లో, సమ్ అదర్ security areas lo we are using. Transmission loss kuda it's very less. It is of 0.2 decibels per kilometer. So ikkada manam two materials use chestam kada. One is the glass and the other one is the plastic. So glass, it is having it is more efficient than plastic. That is about the advantage of the transmission loss. And flexibility అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడు యూజర్కి కన్వీనియంట్గా ఉండాలి. అట్ ద యూజర్ అండ్ ఫర్ ఈజీ ఇన్స్టాలేషన్ దీస్ ఆప్టికల్ ఫైబర్స్ దే కెన్ బి బెండ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. యూజర్కి తగ్గట్టు, యూజర్ కన్వీనియంట్ తగ్గట్టు దే కెన్ బెండ్. సో మనకేంటి ఇన్స్టాలేషన్ అనేది ఇట్ విల్ బి ఎ బిట్ సింపుల్ ప్రాసెస్. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్ ఉంటే సరిపోతుందా? డిసడ్వాంటేజెస్ కూడా ఆబ్వియస్లీ ఉంటాయి కదా. నేను అన్మ్యూట్ చేస్తాను. ఎవరైనా సరే డిసడ్వాంటేజెస్ చెప్పండి అమ్మా. లెట్ మీ అన్మ్యూట్ ఫస్ట్. యా, ఎనీ డిసడ్వాంటేజెస్? కెన్ ఎనీవన్ టెల్? అట్లీస్ట్ ఒక్క డిసడ్వాంటేజ్, ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంది అనిపించిందా మీకు? నేను అన్మ్యూట్ చేశాను. లైక్ ఇఫ్ నాట్ యూ కెన్ పుట్ ఇన్ అ చాట్ బాక్స్ ఆల్సో. యూ విల్ సే ఆర్ షెల్ ఐ సే? ఏమా ఒక్కళ్ళు కూడా 99 పార్టిసిపెంట్స్ ఉన్నారు, లైక్ 98 అనుకోండి, ఒక్కళ్ళు కూడా డిసడ్వాంటేజ్ చెప్పలేరా? అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, అసలు మీకు ఎక్కడ డిసడ్వాంటేజ్ ఉందనిపించట్లేదా? Someone 431. Anyways, okay, let me continue. Yes, obviously cost is more. Inka, good. What's your name? For Emma? Lakshmi, good. Inka, any other disadvantage? సరే, నేను క్లూ ఇస్తాను. మనం ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అని అనుకున్నాం. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఐదర్ ప్లాస్టిక్ ఆర్ గ్లాస్. గ్లాస్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉండవా మనకి? yes, glass can. Yes, someone 418. Is it breakable? Yes, it is breakable. Glass kabatti it can easily break. That means it is easy to break out and English lo emantam? Fragile. So fragility is the main disadvantage. Glass ni use chestunnam kabatti బెండ్ చేస్తే బ్రేక్ అన్నారు. బెండ్ చేస్తే బ్రేక్ కన్నా యాక్చువల్లీ నేను ఏం చెప్తానంటే కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది ఇన్స్టాలేషన్. వై? బికాస్ ఐ లెట్ యూ నో. సో ఫస్ట్ లెట్ మీ డిస్కస్ అబౌట్ ద ఫ్రెగిలిటీ. ఓకే అమ్మ, నేను మిమ్మల్ని మ్యూట్ పెడుతున్నాను. మళ్ళీ when I'll ask questions, I'll unmute. Thank you. Okay, so yes, someone said glass breakable kada. Mari glass use chesnamo adi break అయిపోతుంది కదా. That means it is very delicate. That means it is very fragile. That is the
మెయిన్ డిసడ్వాంటేజ్. అండ్ సెకండ్ వన్ లక్ష్మి ఆల్రెడీ చెప్పింది, కాస్ట్ అన్నది కంపారిటివ్లీ కాపర్ కేబుల్స్ కన్నా కాస్ట్ అన్నది ఎక్కువ. Compared to the copper cables, these optical fiber cables, they're having of more cost, expensive. That is the second disadvantage. థర్డ్, ఎవరో అన్నారు బెండ్ చేస్తే బ్రేక్ అవుతుందని. బెండ్ చేయడం ఎందుకు? యూజర్ కన్వీనియన్స్ కోసం మనం బెండ్ చేస్తున్నాం కదా. అండ్ ఇఫ్ ద గ్లాస్, ఇక్కడే మళ్ళీ ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. గ్లాస్తో అయితే మనకు ఆ బెండ్ చేయగలమా? వి కాంట్ నో. సో దట్ ఈస్ ద అదర్ డిసడ్వాంటేజ్. అండ్ ఫోర్త్ వన్, ఎఫిషియన్సీ చెక్ చేయాలనుకోండి, వి నీడ్, దీనికి ఒక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలన్నమాట. ఆప్టికల్ ఫైబర్ ఎఫిషియన్సీ చెక్ చేయాలనుకుంటే సమ్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్. దట్ ఇన్స్ట్రుమెంట్స్ వీ కాల్ ఇట్ యాజ్ OTDR. OTDR. O for optical, T for time, D for domain, R for reflectrometry. OTDR. O for optical, T for time, D for domain, and R for reflectrometry. ఈ OTDR ఏం చేస్తుందంటే సిగ్నల్, హౌ ఎఫిషియంట్ ద ఆప్టికల్ ఫైబర్ ఈజ్, ఆప్టికల్ ఫైబర్ ఎంత ఎఫిషియంట్గా దాని క్వాలిటీని ఎన్ష్యూర్ చేస్తుంది అనమాట. సో అలా క్వాలిటీని ఎన్ష్యూర్ చేయడానికి వీ హ్యావ్ టు యూజ్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్, అండ్ దట్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఆల్సో ఎక్స్పెన్సివ్. సో స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలి, ఆ స్పెషల్ ఎక్విప్మెంట్ కూడా ఎక్స్పెన్సివ్, అదొక డిసడ్వాంటేజ్. సో ఈజీగా గుర్తుండిపోయే డిసడ్వాంటేజెస్ ఏంటంటే గ్లాస్ కదా, గ్లాస్ ఇట్ ఈస్ ఈజీలీ బ్రేకబుల్ అండ్ ఇట్ కెనాట్ బి సూటబుల్ ఫర్ యూజర్. అండ్ మనకి ఇన్స్టాలేషన్ టైంలో వీ యూజువల్లీ ప్రిఫర్ అ ప్లాస్టిక్ దాన్ గ్లాస్ అయితే బ్రేక్ అయిపోతుంది కాబట్టి. ఓకే, సో గ్లాస్తో 2 అడ్వాంటేజెస్, ఒకటి కాంప్లెక్స్ టు ఇన్స్టాల్ అండ్ అదర్ వన్ ఈస్ ఫ్రెగైల్. టూ డిసడ్వాంటేజెస్, సారీ డిసడ్వాంటేజెస్ నాట్ అడ్వాంటేజెస్. 2 డిసడ్వాంటేజెస్ వచ్చేసాయా. అండ్ ద థర్డ్ డిసడ్వాంటేజ్, వాట్ ఐ సెడ్, someone has said kada Lakshmi, cost is more compared to the copper cables. So that is also third disadvantage. And the fourth, I said special equipment కావాలి. ఎందుకు స్పెషల్ ఎక్విప్మెంట్? దేనికి? మనకి దాని క్వాలిటీ ఎన్ష్యూర్ చేయడానికి we need a special equipment. That equipment we are calling it as optical time domain reflectometry. అలాంటి స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలి. ఆ స్పెషల్ ఎక్విప్మెంట్ కూడా ఎక్స్పెన్సివ్. దట్ ఈస్ ఆల్సో అ డిసడ్వాంటేజ్. ఓకే, hope you have cleared the advantages and as well as the disadvantages, I think. Here any doubt? Let me unmute again. Till this part ena doubt unda amma? Or shall I move for the other topic? Any doubt till this part? Advantages, disadvantages lo? If no means I'll go for the other topic. Do respond. Okay, let me move to the other topic. Yeah, no madam. Okay, so ఇక్కడతోటి మనకి ఆప్టికల్ ఫైబర్ ఇంట్రొడక్షన్ అయిపోయింది, హిస్టారికల్ డెవలప్మెంట్ అయిపోయింది, బ్లాక్ డయాగ్రామ్ అయ్యింది, డిఫరెన్సెస్ అయ్యాయి, advantages and disadvantages. Someone has OTDR. OTDR is optical time domain reflectometry, which is a special instrument used to ensure the quality of an optical fiber cable. దాని క్వాలిటీని ఎన్ష్యూర్ చేయడానికి మనం స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నాము. ఆ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్నే దీన్ని OTDR అంటున్నాం, ఆప్టికల్ టైమ్ డొమైన్ రిఫ్లెక్టోమెట్రీ. అండ్ దిస్ OTDR is a bit expensive, అందుకే అది కూడా డిసడ్వాంటేజ్. ఓకే, ఇస్ దట్ క్లియర్? 423. సో దీంతో మనకి లైక్ హిస్టారికల్ ఇంట్రొడక్షన్ అయింది, హిస్టారికల్ డెవలప్మెంట్ అయింది, బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అయింది, డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆప్టికల్ ఫైబర్ అండ్ ద కన్వెన్షనల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అయింది, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. యాజ్ ఐ సెడ్ అప్లికేషన్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పా. మిలిటరీలో, బ్యాంకింగ్ సెక్టార్స్లో, టెలికమ్యూనికేషన్స్లో, వైడ్ ఏరియా నెట్వర్క్స్లో అండ్ ఎనీ అదర్ సెక్యూర్డ్ ఏరియాస్లో కూడా మనం ఈ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, shall I move to the other topic? See, the next topic is
ఆప్టికల్ ఫైబర్ వేవ్ గైడ్స్. ఈ వేవ్ గైడ్స్ అనే వర్డ్ స్టార్టింగ్ లో మనం విన్నాం కదా, హోప్ యూ రిమెంబర్. ఇక్కడ నుంచి నా సజెషన్ అయితే ఏంటంటే కొంచెం ఇక్కడ నుంచి కీ పాయింట్స్, ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా ఈ పిక్చర్ని, దీని మీదే నెక్స్ట్ టాపిక్స్ అన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. సో మై సజెషన్ ఈస్ యూ జస్ట్ నోట్ డౌన్ ద కీ పాయింట్స్. నేను చెప్పేవి కొంచెం మొత్తం లెంతీగా కాకుండా కీ పాయింట్స్ వరకు నోట్ చేసుకోండి, సో దట్ మీకు నెక్స్ట్ క్లాసెస్కి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, let me quickly move on to the next topic. It is an optical fiber waveguide. So optical fiber waveguide ante I already said. So participants, anyone, everyone, students, everyone cheptaramma what is a waveguide? Slide choose odde. Waveguide, can anyone define what a waveguide is? Yes, someone, evaro cheptunnaru. అమ్మా 405 లక్ష్మి. చాట్ లో అందరూ చేస్తారమ్మా, బట్ ఇలా చెప్తే కదా మీకు ఇంప్రూవ్ అయ్యేది. చాట్ లో ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు, దట్ థింగ్ ఐ డోంట్ నీడ్ యాక్చువల్లీ. సో ఎస్, చాట్ లో చెప్పిన వాళ్ళిద్దరు 442 అండ్ MU 409 both are right and it's correct. So again let me so optical waveguide already నేను చెప్పాను. వేవ్ గైడ్, ఆ గైడ్ అన్న నేమ్ లోనే ఉంది. వాట్ ఇట్ ఈస్ గైడింగ్? ద ఆప్టికల్ వేవ్ గైడ్, ఇట్ ఈస్ ఏ స్ట్రక్చర్ యూజ్డ్ టు గైడ్ ద లైట్ సిగ్నల్. లైట్ సిగ్నల్ ని గైడ్ చేయడం ఎందుకు? లైట్ సిగ్నల్ ని డిజైర్డ్ పాత్ లోకి, మనకి ఏ డిజైర్డ్ పాత్ లోకి కావాలంటే ఆ డిజైర్డ్ పాత్ లోకి గైడ్ చేయడానికి యూజ్ చేసిందే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఆప్టికల్ వేవ్ గైడ్. గైడ్, ద వర్డ్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ రిప్రజెంటింగ్, ఇట్ ఈస్ గివింగ్ ఏ సపోర్ట్. సో ఆప్టికల్ వేవ్ గైడ్ అనేది ఒక స్ట్రక్చర్ అనమాట. అది దేన్ని గైడ్ చేస్తుంది? లైట్ సిగ్నల్ని ఏ డైరెక్షన్లో అయితే, ఏ పర్టికులర్ డిజైర్డ్, మనకి ఏ డైరెక్షన్లో, మనకు కావాల్సిన డైరెక్షన్లోకి గైడ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ది ఆప్టికల్ ఫైబర్ వేవ్ గైడ్స్. ఆప్టికల్ ఫైబర్ వేవ్ గైడ్స్ యూజువల్లీ ఏ ఫామ్లో ఉంటాయి? It will be in a cylindrical form. See, optical fiber waveguide exact ga dan operation cheppalante, see ee figure ni observe cheyandi, na words vinandi, you can easily get it. Optical fiber waveguide em chestundante light signal ni trap chesestund annamata. It is trapping the light signal. Light signal ni ఏ region loki trap chestundante oka guiding region loki. It is one second, just hold on, someone has given a message. Cylindrical and rectangular shape, yes, of course, 421, you are right. Okay, so ee optical fiber waveguide em chestundante light signal ni it is trap chesestundi. ekkadiki trap chestundante guiding region loki trap chestundi. See, observe the cursor point, this is called the guiding region. Optical waveguide is trapping the light into a guiding region. That guiding region we are calling it as core region loki this optical fiber waveguide, it is trapping the light signal ni trap cheseskuntondi. ఏ region loki trap cheskuntondante oka guiding region loki trap cheskuntondi. That guiding region we are calling it as core. మరి అక్కడ n core అని ఉంది. n core అంటే ఏంటి? The index of refraction of this core region is n core. ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఈ వర్డ్స్ గురించి మీరు అస్సలు కంగారు పడద్దు, నెక్స్ట్ స్లైడ్స్ అన్ని రిఫ్లెక్షన్ వీటి గురించి వస్తాయి. యాజ్ ఆఫ్ నౌ యూ జస్ట్ రిమెంబర్ ఎన్కోర్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఈ కోర్ రీజియన్లో ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎన్కోర్. ఓకే, ఫస్ట్ ఆప్టికల్ వేవ్ గైడ్ ఏం చేస్తుంది? లైట్ సిగ్నల్ ని ఇట్ ఈస్ ట్రాపింగ్. ఎక్కడికి ట్రాప్ చేసుకుంటోంది? ఒక గైడింగ్ రీజియన్ లోకి ట్రాప్ చేసుకుంటోంది. అండ్ దాట్ గైడింగ్ రీజియన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కోర్. ఓకే, కోర్ లో మనకి ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంది? ఇట్ ఈస్ ఎన్ కోర్. సో ఇదంతా ఇన్నర్ రీజియన్ అన్నమాట. సో పైన ఇంకొక రీజియన్ ఉంది కదా, దట్ రీజియన్ అంటే ద రీజియన్ సరౌండింగ్ టు ద కోర్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ క్లాడింగ్. అవుటర్ రీజియన్ ని ఇక్కడ మనం క్లాడింగ్ అంటున్నాం. అంటే కోర్ ని సరౌండ్ చేసుకుంటూ ఉన్న రీజియన్ ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ క్లాడింగ్. సో ఆప్టికల్ ఫైబర్ వేవ్ గైడ్ లో కోర్ రీజియన్ ఉంటుంది, అలానే క్లాడింగ్ రీజియన్ ఉంటుంది.
కోర్ రీజియన్ లో ఏమవుతుంది, లైట్ సిగ్నల్ ని ట్రాప్ చేసుకుంటుంది కదా, ఆ ట్రాప్ చేసుకున్న లైట్ సిగ్నల్ అంతా ఈ కోర్ రీజియన్ లో ఉంటుంది. ఈ కోర్ రీజియన్ కి రిఫ్రాక్షన్ ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉందమ్మా, ఇట్ ఈస్ ఎన్ కోర్. అండ్ ద కోర్ రీజియన్, cladding region, it is surrounded to the core region. Cladding region, it is surrounded to the core region. We are calling it as a cladding. And a cladding region ki enta undi index of refraction, it is n cladding. So usual ga n core ante index of refraction to the core will be greater than refraction index of the cladding kanna మనకి కోర్ రిఫ్రాక్షన్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ద ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ ది కోర్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ రిఫ్రాక్షన్ ఇండెక్స్ ఆఫ్ ది క్లాడింగ్. ఎన్ క్లాడింగ్ ఇక్కడ మీరు చూడండి, ఎన్ క్లాడింగ్ ఇట్ ఈస్ లెస్ దాన్ ఎన్ కోర్. కోర్ రీజియన్ కి మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నది ఇట్ ఈస్ మోర్ వెన్ కంపేర్డ్ టు దిస్ క్లాడింగ్ రీజియన్. హోప్ ఐ హ్యావ్ క్లియర్డ్ వాట్ ఈస్ ఏ కోర్ అండ్ వాట్ ఈస్ ఏ క్లాడింగ్. కోర్ రీజియన్ ఏం చేస్తోంది, మనకి ఏదైతే లైట్ సిగ్నల్ ట్రాప్ అయ్యిందో అది ఒక గైడింగ్ రీజియన్ లోకి వస్తుంది. దట్ గైడింగ్ రీజియన్ వీఆర్ కాలింగ్ యాజ్ కోర్. ఆ కోర్ చుట్టూ ఒక రీజియన్ ఉంటుంది, ఇట్ ఈస్ సరౌండెడ్ బై ది అదర్ రీజియన్. దట్ అదర్ రీజియన్ వీఆర్ కాలింగ్ యాజ్ క్లాడింగ్. అండ్ కోర్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ కోర్ ఉంది, క్లాడింగ్ కి ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ ఎన్ క్లాడింగ్. ద కోర్ రీజియన్ ఈస్ హ్యావింగ్ అ మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దాన్ క్లాడింగ్. ఈ పాయింట్స్ వరకు క్లియర్ అయిందా? If it is cleared, I'll go to the other point which is important in the optical fiber waveguide only. Core ante ento, cladding ante ento, and core ante ento, and cladding ante ento clear ayinda amma? Again I'm just repeating for your sake. Optical waveguide anadi enante it's a structure which is supporting the light wave. Light wave ni support chestundi. Enduku light wave ni support cheyali? ఆ లైట్ వేవ్ ని డిజైర్డ్ పాత్ లోకి ట్రావెల్ అవ్వడానికి it is this optical waveguide is supporting. Yes, so this optical waveguide it is supporting. Optical waveguide ila support చేస్తుంది కదా, సో యాక్చువల్ ఆపరేషన్ ఏమవుతుందంటే లైట్ సిగ్నల్ ని ఈ ఆప్టికల్ వేవ్గైడ్ ట్రాప్ చేసేసుకుంటుంది. టు వేర్ ఇట్ ఈస్ ట్రాపింగ్ మీన్స్ టు ద గైడింగ్ రీజియన్. ఆ గైడింగ్ రీజియన్, సి అబ్జర్వ్ ది కర్సర్ పాయింట్, టు ద గైడింగ్ రీజియన్ ఇట్ ఈస్ ట్రాపింగ్. దట్ గైడింగ్ రీజియన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కోర్. అండ్ ఆ కోర్ కి ఎంత ఉంటుందమ్మా ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఎన్ కోర్. ఓకే, అండ్ ఈ ఎన్ కోర్ చుట్టూ ఒక రీజియన్ ఉంది, దట్ రీజియన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ క్లాడింగ్. ఫర్ క్లాడింగ్ ద ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈస్ ఎన్ క్లాడింగ్. సో ఈ ఎన్ క్లాడింగ్ ఎన్ కోర్ లో ఏది గ్రేటర్ అంటే కోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏ గ్రేటర్. దట్ మీన్స్ ఎన్ కోర్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఎన్ క్లాడింగ్. ఓకే, టిల్ దిస్ పాయింట్ ఐ థింక్ యూ ఆల్ హ్యావ్ క్లియర్డ్. సో ఇక్కడే ఇంకొక పాయింట్ నేను యాడ్ చేస్తాను. సిగ్నల్ ని ట్రాప్ చేస్తున్నాం అంటుందంటే అలా సిగ్నల్ ని ఇంకా ట్రాప్ చేసుకుంటూనే ఉంటుందా, దానికైనా లిమిట్ ఉంటుందా? ఎస్, ఐ విల్ జస్ట్ అన్మ్యూట్. అమ్మ సిగ్నల్ ని అలా ట్రాప్ చేసుకుంటూనే ఉంటుందా, దానికంటూ ఒక లిమిట్ అయినా ఉంటుందా? అలా ఎంతైనా ట్రాప్ చేసేసుకుంటుందా? ఎనీవన్? లక్ష్మి నీ వాయిస్ కొంచెం స్లో ఉందమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడు. By using Shannon's అదేనా నువ్వు చెప్పావు? Can you say the condition, Lakshmi? By using Shannon's limit దానికి ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ అయినా తెలుసా? Shannon's limit ఓకే ఓకే, యాక్చువల్లీ లక్ష్మి నీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, సో ఐఎమ్ అనేబుల్ టు గెట్ ఇట్ క్లియర్లీ అనమాట. someone have messaged cladding is more than core. Cladding is more than core. No, core is more than cladding. The refractive index of the core is more than cladding. Core ki ekku untundi. Okay, so what I am saying, yes, మరి దీనికంటూ ఒక లిమిటేషన్ ఏమి ఉండదా? Yes, it has the limitation. That limitation is, yes, okay, ఆ లిమిటేషన్ ఏంటంటే ఇక్కడ థీటా అనేది కనిపిస్తుంది కదా, థీటా ఇస్ ద యాంగిల్. సో ఎప్పటి వరకు ఇలా సిగ్నల్ ట్రాపింగ్ అన్నది జరుగుతుందంటే
sin theta it should be greater than n cladding by n core. ఆ కండిషన్ వరకు మనకి ట్రాపింగ్ అన్నది ట్రాప్ మొత్తం సిగ్నల్ అలా ట్రాప్ చేసుకుంటూనే ఉంటుంది. టిల్ దాట్ ఎక్కడి వరకు sin theta, వేర్ theta, consider theta as an angle. Sin theta it should be greater than n cladding by n core. Till that part the trapping will continuously be done. So ఎప్పుడైతే ఆ కండిషన్ రీచ్ అయ్యిందో the signal trapping cannot be done. ఇక్కడ క్లాడింగ్ ఇంపార్టెంట్, కోర్ ఇంపార్టెంట్, నెక్స్ట్ ఎప్పటి వరకు సిగ్నల్ ట్రాపింగ్ జరుగుతోంది అనేది ఇంపార్టెంట్. బికాస్ దీని గురించి ఒక ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఆన్ దట్ కండిషన్. సైన్ థీటా ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ n cladding by n core. Till that part the signal trapping can be done. Okay, is that cleared ma? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ పార్ట్ లో? ఓకే, సో ఈ ఆప్టికల్ వేవ్ గైడ్స్ ని చాలా వాటిలతో బేస్ చేసి మనం క్లాసిఫికేషన్ అనేది చేస్తాం అన్నమాట. ఫస్ట్ లెట్ us కన్సిడర్ అ క్లాసిఫికేషన్ బై జియోమెట్రీ. జియోమెట్రీలో ఎలాగ క్లాసిఫికేషన్ అవుతుంది? ఐదర్ బై యూజింగ్ అ planar waveguide or by strip. Geometry is classified into planar waveguide or a strip waveguide. ఇలా రెండిటితోని క్లాసిఫై అయ్యింది. అండ్ దిస్ జియోమెట్రీ ఇట్స్ నాట్ మచ్ ఇంపార్టెంట్ విచ్ రిలేటెడ్ టు అవర్ సిలబస్. మన సిలబస్తో కంపేర్ చేసుకుంటే దిస్ జియోమెట్రీ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ టాపిక్స్ రిలేటెడ్ ఆన్ జియోమెట్రీ. అండ్ నెక్స్ట్ మోడ్ స్ట్రక్చర్ మీద బేస్ అయ్యి కూడా మనకి క్లాసిఫికేషన్ జరుగుతుంది. మోడ్ దట్ మీన్స్ ఇట్ ఈస్ ఐదర్ అ సింగిల్ మోడ్ or a multi-mode. Single ante we are having only one mode. Multi means many. So depending upon the mode structure, it is again classified into two types. One is single mode, the other one is multi-mode. Third one, classification by using refractive index distribution. Refractive index distribution lo base cheskuni it is classified into step index and gradient index. So మీరు ఈ వర్డ్స్ గురించి ఏమి కంగారు పడద్దు. జియోమెట్రీ మనకి ఎలాగో లేదు. ఐఎమ్ నాట్ గోనా డిస్కస్ అబౌట్ ఎనీథింగ్ అబౌట్ జియోమెట్రీ. మోడ్ స్ట్రక్చర్, సింగిల్ మోడ్, మల్టీ మోడ్, యాజ్ వెల్ యాజ్ అ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిస్ట్రిబ్యూషన్ లో స్టెప్ ఇండెక్స్, గ్రేడియంట్ ఇండెక్స్, ఇవన్నీ మనం నెక్స్ట్ టాపిక్స్ అన్ని అవే. సో యాజ్ ఆఫ్ నౌ ద క్లాసిఫికేషన్ హెస్ డన్ బై మీన్స్ ఆఫ్ త్రీ. వన్ ఇస్ ద జియోమెట్రీ, వన్ దట్ ఈస్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఐదర్ టు ప్లేనార్ అండ్ స్ట్రిప్. అదే మోడ్ స్ట్రక్చర్ లో సింగిల్ మోడ్ అండ్ మల్టీ మోడ్. అదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిస్ట్రిబ్యూషన్ లో it is step index and graded index. So ikkadtoti నేను స్టాప్ చేస్తాను and I'll unmute you. If any doubts do post in the ఏనా మీకు hesitation ఉంటే